శ్రీకాళహస్తి పట్టణంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ నిర్వహిస్తున్న నివాసంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నాగరాణి అనే మహిళ తన నివాసంలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తోందన్న ముందస్తు సమాచారంతో విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో మొత్తం 88 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిబంధనలు ఉల్లంఘించి ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు గుర్తించిన అధికారులు నాగరాణిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాకు రాబడిన సమాచారం మేరకు విజిలెన్స్కి రాబడిన సమాచారం మేరకు ఈరోజు కాళహస్తికి వచ్చేసి రెవెన్యూ సిబ్బందిని డీటీని తర్వాత విఆర్ఓలని ఆర్ఐని తీసుకొని వచ్చేసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వీటికి వచ్చిన తర్వాత ముందు షాప్ వచ్చేసి శివ గణేష్ అనే పేరుతో ప్రొవిజన్ స్టోర్ ఒక ఆమె నాగమణి అనే నడుపుతుంది, నాగరాణి ఆమె నడుపుతుంది. లోపల వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం వెనకల ఇల్లు ఏముందనేసి అంటే కొద్దిగా తటపటాయించారు, ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. లేదమ్మా నువ్వు తీయనేసి అంటే తీసిన తర్వాత లోపల వచ్చి చూస్తే ఆమె ఈ రీఫిల్లింగ్ చేస్తుంది. ఈ డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్లు తర్వాత ఈ 14.5 కేజెస్, 16.5 కేజెస్, 18.5 కేజెస్, 4 కేజెస్తో కలిపేసి మొత్తం అంతా రీఫిల్లింగ్ రాడ్స్ తీసుకొని అంతా రీఫిల్లింగ్ చేస్తుంది. సుమారు ఇవన్నీ చిన్నవి పెద్దవి అన్నీ కలిపేసి చిన్న వచ్చేసి 88 దాకా ఉన్నాయి. పెద్ద సిలిండర్లో హెచ్పి గ్యాసు, భారత్ గ్యాసు, ఈ కంపెనీకి సంబంధించిన తర్వాత అన్నాథరి కంపెనీకి సంబంధించిన పెద్ద సిలిండర్లు కూడా ఉన్నాయి. అన్నిటినీ మొత్తం అంతా పంచనామా సీజ్ చేసేసి క్రిమినల్ కేసుకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 6A కేసు కూడా పెట్టడం జరుగుతుంది. ఇది ఎవరైతే నిర్వహిస్తుందో నాగరాణి అనే పైన కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఏమో ఫర్దర్ ఈ విధంగా చేయకోకుండా చూస్తాం.